ఏ కుటుంబం అయితే అనేక రకమైన పాపాలు చేసేవారుగా ఉంటారో, ఆ కుటుంబం అవమానాల పాలయ్యేదిగా ఉంటది. నిందల పాలయ్యేదిగా ఉంటది. శ్రమల పాలయ్యేదిగా ఉంటది. కష్టాలు, బాధలు, హింసలు వాళ్ళకి ఎదురైతా ఉంటాయి. అందరూ ఆ కుటుంబాన్ని దూషించేవారుగా ఉంటారు అన్నాడు దేవుడు. ఏ కుటుంబ సభ్యులైతే విస్తారంగా పాపం చేసేవారుగా ఉంటారో, తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ, ఆ కుటుంబంలోని మనశ్శాంతి అనేది ఉండదంట. ఆనందం, సంతోషం, ప్రశాంతత అనేది ఉండదంట. ఒకరి పట్ల ఒకరు విధేయత లేకుండా ప్రవర్తించేవారుగా ఉంటారంట. ఏ కుటుంబం అయితే పాపం ఎక్కువగా చేసేదిగా ఉంటదో, తల్లిదండ్రులైనా సరే, పిల్లలైనా సరే, ఆ కుటుంబంలోని ఒకరినొకరు ప్రేమను పంచుకోరంట. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించరు. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరు జాలి, దయ, కనికరం, ప్రేమ, ఆప్యాయతలను పంచుకోకుండా ఉండేవారుగా ఉంటారు. ఒకరి పాపాలు ఒకరు క్షమించుకోకుండా ఉండేవారుగా ఉంటారు. కొట్టుకునేవారుగా ఉంటారు. తిట్టుకునేవారుగా ఉంటారు. ఒకరినొకరు మాటల చేత హింస పెట్టుకునేవారుగా ఉంటారు. పెట్టుకునేవారుగా ఉంటారు. ఒకరి పాపాలు ఒకరు క్షమించుకోకుండా కుటుంబ పరువు తీసేవారుగా ఉంటారు. భర్త పరువు భార్య తీసేదిగా ఉంటుంది. భార్య పరువు భర్త తీసేవాడుగా ఉంటాడు. పిల్లల పరువు తల్లిదండ్రులు తీసేవారుగా ఉంటారు. తల్లిదండ్రుల పరువు పిల్లలు తీసేవారుగా ఉంటారు. అలా భయంకరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. మనశ్శాంతి లేకుండా జీవించేవారుగా ఉంటారు. భర్త పాపం చేసినా కానీ, భార్య పాపం చేసినా కానీ, పిల్లల పాపం చేసినా కానీ, ఆ కుటుంబంలోని మనశ్శాంతి అనేది ఉండదు. ఆనందం అనేది ఉండదు. నెమ్మది అనేది ఉండదు. సంతోషంగా, ప్రశాంతంగా, హ్యాపీగా బ్రతకలేరు. ఆ కుటుంబం అవమానాల పాలయ్యేదిగా ఉంటుంది. నిందల పాలయ్యేదిగా ఉంటుంది. శ్రమల పాలయ్యేదిగా ఉంటుంది. అందరూ ఆ కుటుంబాన్ని దూషించేవారుగా ఉంటారు.